ఫ్రెండ్స్ ఎడిటింగ్ ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో ఇది కీ యానిమేషన్ బేస్ మీద ఉంది. ఇది నేను చెప్తాను మీకు కీ యానిమేషన్ ఎలా చేశాననేది సింపుల్‌గా ఒక 2-3 మినిట్స్‌లో చెప్పేస్తాను. మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ ఎడిటింగ్ చూడండి. ఇలాంటి ఎడిటింగ్ చాలా చేసినా అయినా కూడా ఒక కీ ఫ్రేమ్‌ది నేను చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేయండి. చూశారు కదా! వీడియో అయితే బాగుంది. మీరు ట్రై చేయండి. నేను ఎక్కువ కీ యానిమేషన్ చెప్పేస్తాను కాబట్టి వీడియో లాస్ట్‌లోకి అయితే చూసుకోండి. ఓకే. ఫస్ట్ అయితే మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఒకటి తీసుకోండి. నచ్చిన మీ ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. ఓకే. తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ మనం 16:9 రేషియో అయితే తీసుకుంటున్నాం. ఇందులో మీరు ఏ రేషియో అయినా తీసుకోండి. ఓకే. కొత్త వాళ్ళకి చాలా హెల్ప్ అవ్వచ్చు చూడండి. ఓకేనా. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి ఇంతకుముందు నేను ప్రింట్రెస్ట్ నుంచి ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకున్నా. ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి మీరు. ఒక్క నిమిషం. ఓకే. ఈ ఫోటో దీన్ని నేను రొటేషన్ చేస్తున్నాను. ఈ బ్యాక్‌గ్రౌండ్ గురించి మీరు ఆలోచించొద్దు. ఏ ఫోటో అయినా బ్యాక్‌గ్రౌండ్ తీసుకోవచ్చు మనం. కింద ప్లస్ ఐకాన్ ఫస్ట్ అయితే ఆడియో యాడ్ చేద్దాం. నేను ఫస్ట్ సాంగ్ యాడ్ చేసుకున్నా. ఇది ఎగ్జాంపుల్‌గా 18 సెకండ్ ఉంది. ఇది ఎండింగ్ వరకు జరిపేస్తున్నా. ఓకే. ఇప్పుడు మనకు ఈ ఫోటో అనేది కొంచెం జూమ్ కావాలి కాబట్టి ఫింగర్ తోటైనా జూమ్ చేసుకోండి. లేకపోతే మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి జూమ్ చేసుకోండి ఇలా. ఓకే. అండ్ స్టార్టింగ్‌లో సెట్టింగ్‌లోకి వెళ్ళి బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోండి. ఓకే. ఇది మనకు బ్యాక్‌గ్రౌండ్ సెట్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసి దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు టైల్స్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అది యాడ్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. ఓకే. ఇదైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి జెడ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ XYZ అని ఉంటుంది. జెడ్‌ని సెలెక్ట్ చేసి జెడ్ వాల్యూ అయితే మీకు నచ్చినంత పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఒక 200 పెడుతున్నాను. అంటే కొంచెం డెప్త్ అనేది మన ఫోటోలో యానిమేషన్ కనిపించాలి కాబట్టి తక్కువ పెట్టినా నో ప్రాబ్లమ్. ఎగ్జాంపుల్‌గా 150 పెడదాం. ఓకే. దాని తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ అయితే మనం ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్ తీసుకొని మనకు ఒకసారి మ్యూజిక్ విందాం. మ్యూజిక్ 2 సెకండ్ వరకు మ్యూజిక్ ఉంది. ఈ 2 సెకండ్ తర్వాత లిరికల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంతవరకు మాత్రమే ఈ షేప్ తీసుకున్న రెక్టాంగిల్. ఓకే. దాని తర్వాత ఈ ఎడిట్ షేప్‌లోకి వెళ్ళి దీనైతే ఇలా అయితే పెంచుకోండి. XY అని ఉంటుంది ఇక్కడ కూడా ఎక్కువ పెడుతున్నాను. పెట్టిన తర్వాత స్టార్టింగ్‌లో వచ్చి ఇక్కడ ఇప్పుడు వైని సెలెక్ట్ చేసి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ దీన్ని కొంచెం దగ్గర చేసుకుంటున్నా. మొత్తం 0 చేస్తున్నా వైని. మళ్ళీ ఫోటో ఎండింగ్‌లో వచ్చి అంటే షేప్ ఎండింగ్‌లో వచ్చి ఇలా పెంచుతున్నా. ఇంత పెడుతున్నాను చాలు. దాని తర్వాత దీన్ని మనం ఎఫెక్ట్ ఆప్షన్ షార్ప్ ఈ ఎడిట్ షేప్‌లోనే కర్వ్ ఉంటుంది. కర్వ్ యాడ్ చేసుకోండి. కొంచెం ఫాస్ట్‌గా రావాలి కాబట్టి. దాని తర్వాత దీన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్‌లోకి వెళ్ళి ఇక్కడ మాస్క్‌లోకి వెళ్ళి మాస్క్ చేసేయండి. అయితే మనకు ఓపెనింగ్ ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏదైనా పెట్టుకుందాం. ఎగ్జాంపుల్‌గా సంతోష్. ఓకే. ఫాంట్ ఏదైనా పెట్టుకోవచ్చు ఒకటి. ఓకే. పెట్టిన తర్వాత దీన్ని మనం దీని కింద పెడదాం. కలర్ ప్యూర్ వైట్ కలర్ పెట్టి స్పేస్ యాడ్ చేద్దామంటే స్పేస్ యాడ్ చేసుకోండి. ఇలా నార్మల్‌గా ఉంది కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ స్పేస్ అని ఉంటుంది. దాన్ని యాడ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ తోటి దీన్ని స్పేస్ అయితే ఇస్తున్నా. దీనికి కొంచెం బెండ్ చేయాలంటే మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ బెండ్ ఆప్షన్ ఉంటుంది కింద. మీకు నచ్చినంత బెండ్ చేసుకోండి ఇలా టెక్స్ట్‌ని. జూమ్ చేస్తున్నా. రైట్. ఓకే. ఓకే. ఇలా మనకు ఓపెన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఫస్ట్ లిరికల్ యాడ్ చేద్దాం. దానికోసం లిరికల్ కోసం ఆ సాంగ్‌కి నేను లిరికల్ ఇక్కడ ఉంది. నేను కాపీ చేసుకుంటా లిరిక్. నా పేరు చిన్న సంథింగ్ లిరిక్ ఉంది. ఇక్కడ నుంచి కాపీ చేసి టెక్స్ట్‌లోకి వెళ్ళి మనకు ఏ లిరిక్స్ అయితే కావాలో అది మనం ఇలా పెట్టుకుందాం. నా పేరు చిన్న. టెక్స్ట్ ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఎండింగ్ వరకు జరిపిద్దాం. ఇప్పుడు సెంటర్‌లో మనం ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకోవాలి. అది కూడా మనకు PNG ఫోటో ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఒక PNG తీసుకుంటా. ఒక నిమిషం. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఈ PNG తీసుకుంటున్నా. ఎండింగ్ వరకు జరిపేద్దాం. ఎగ్జాంపుల్‌గా ఇది పెడుతున్నాను. ఓకే. దీన్ని ఇలా జూమ్ చేస్తా. రైట్.
ఇప్పుడు మనకు టెక్స్ట్ అయితే ఉంది. మీకు టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలనేది చూసుకోండి మీరు. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్‌ని ఇలా 2 లైన్స్‌కి అయితే పెడుతున్నాను. అండ్ దీని కలర్ ప్యూర్ వైట్ కలర్ పెడదాం ఫస్ట్‌గా. ఓకే. ఎప్పుడైనా కానీ లిరిక్స్ 2 ఉన్నప్పుడు లిరికల్‌ని డివైడ్ చేసేయండి. ఒకటి బోల్డ్ ఫాంట్‌లో ఉంటే ఇంకోటి హ్యాండ్ రైటింగ్ ఫాంట్ చేసుకుంటే మంచి లుక్ ఉంటది. ఓకే. ఇప్పుడు నా పేరు చిన్న అనే వర్డ్స్ అయితే ఇక్కడి వరకు వస్తది. ఇంతవరకు ఒక బీట్ మార్క్ పెట్టేస్తున్నా అండ్ కట్ చేస్తున్నా లిరికల్‌ని. కట్ చేసి ఇక్కడ నుంచి మనం వేరే లిరికల్ పెడదాం. ఓకేనా ఓకే. దీన్ని కూడా ఇక్కడ 2 లైన్స్ నేను సింగిల్ లైన్ చేస్తున్నాను కానీ మీరు డబుల్ లైన్ పెట్టుకోండి. అంటే ఒకటి హ్యాండ్ రైటింగ్ ఫాంట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ లిరికల్ ఇంతవరకు పెడుతున్నా. ఇక్కడ బీట్ మార్క్ పెడుతున్నాను. 2 అయితే అయిపోయింది. మళ్ళీ సెంటర్‌లో పెడదాం. సెంటర్‌లో సింహం కదా సంథింగ్. ఓకే. దీన్ని ఇలా జూమ్ చేస్తున్నా. ఫాంట్ ఏమైనా చేంజ్ చేద్దామంటే ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫాంట్ ఒక మంచి ఫాంట్ పెట్టుకోండి. మంచి లుక్ ఉంటది. ఓకే. ఇప్పుడు ఆ టెక్స్ట్ ఆ ఫోటో కిందకి తీసుకొద్దాం. ఓకే. ఎగ్జాంపుల్‌గా 3 టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు సింపుల్‌గా మీరు ఏం చేయొద్దు. స్టార్టింగ్‌లో ఎఫెక్ట్ ఆప్షన్‌కి కెమెరా యాడ్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళి కెమెరా ఆన్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి ఇలా. అయితే మనకు జూమ్ అవుతూ వస్తుంటది. దాని తర్వాత సెకండ్ బీట్ మార్క్ అంటే బీట్ మార్క్ ఉంటది. అందుకోసమే బీట్ మార్క్ పెట్టుకోండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇక్కడ ఈ ఫోటో దగ్గర ఇది తీసుకెళ్దాం. ఇలా. ఓకే. మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి. వచ్చింది కదా! ఇలా. ఇప్పుడు దీన్ని 2 లైన్స్‌గా పెడితే ఏమి ఉంటదంటే అది చెప్తాను. ఇది టెక్స్ట్ పెట్టాను. ఫాంట్ చేంజ్ చేస్తున్నా. దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. దీన్ని హ్యాండ్ రైటింగ్ ఫాంట్ పెడదాం. మంచి ఫాంట్ ఏదైనా ఉంటే. అండ్ దీని కలర్ వేరేది పెడదాం. యెల్లో కలర్ పెడుతున్నాను. షాడో యాడ్ చేద్దాం. నైస్. సెట్ అయింది ఇది. ఇది వచ్చింది. సేమ్ దీన్నే డూప్లికేట్ చేసి ఇప్పుడు ఈ లిరిక్స్ అయితే ఒకటి వచ్చింది. ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇంకో లిరికల్ పెట్టి ఇక్కడ పెడదాం. కర్వ్‌లో వచ్చి కర్వ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ వచ్చింది. సెకండ్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దీంట్లో కూడా ఇంతకుముందు చేంజ్ చేసినట్టు టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు 3 లిరికల్ దగ్గర వచ్చి మళ్ళీ కొంచెం దగ్గర కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా సెంటర్‌లో తీసుకొచ్చి ఇలా తీసుకోండి. కర్వ్ యాడ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి. ఇలా. అండ్ కొంచెం మూవ్ అవుతూ ఉండాలంటే జూమ్ అయినా చేసుకోండి. జూమ్ అవుట్ అయినా చేసుకోండి. నేను జూమ్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇలా ప్రతి ఒక్క లిరికల్‌ని మేము పైన కానీ, కింద కానీ అలాంటివి పెట్టుకుంటే మీకు ఎడిటింగ్ ఇంకా సింపుల్ అయిపోతది. ఈజీగా చేసుకోవచ్చు. అంతే. మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. లేకపోతే ప్రాజెక్ట్ ఇచ్చాను అది చెక్ చేస్తూ ఉండండి. కింద ప్రాజెక్ట్ ఉంటది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.